జుద్దం తెలంగాణ మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ని రూపొందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలపైన చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ అవతల మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీ ముగిశాక సీఎం, మంత్రులు రాత్రికి మేడారంలోనే బస చేయబోతున్నారు. మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. నరేష్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే హరిత హోటల్లో, మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్లో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా మేడారం మాస్టర్ ప్లాన్తో సహా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో, మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి, యాసంగి భరోసా అయితేనేమి, వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలపైన మంత్రివర్గం చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా మంత్రులు కీలకమైనటువంటి విషయాలను ఇక్కడ కేబినెట్ సమావేశం అనంతరము ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మేడారం వచ్చినటువంటి ముఖ్యమంత్రి నేరుగా కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, మేడారం అంతా కూడా సీసీ కెమెరాలు అనుసంధానించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ను ఏఐ ద్వారా ఎట్లా మేనేజ్మెంట్ చేయబోతున్నారు, క్రౌడ్ను ఉన్నటువంటి రద్దీని ఎట్లా నియంత్రించబోతున్నారు అనేటువంటిది ఇక్కడ ట్రాఫిక్ అధికారులు అయితేనే, పోలీసు ఉన్నతాధికారులను అడిగి మంత్రులతో సహా సీఎం కూర్చొని మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ను విజిట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా అక్కడ జంపన్న వాగుకి వెళ్ళారు. జంపన్న వాగులో ఉన్నటువంటి పరిసర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనేటువంటిది మంత్రివర్గ సభ్యులతో బస్సులో కలిసి నేరుగా సీఎం ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా అక్కడక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జంక్షన్లను కూడా పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే నడుచుకుంటూ హరిత హోటల్ ముందు నుంచి నడుచుకుంటూ మంత్రులంతా కూడా కేబినెట్కు సమావేశానికి వెళ్ళారు. ఇక్కడ కాంగ్రెస్ నేత డిసిసి అధ్యక్షుడు ఉన్నారు, పైడాకుల అశోక్ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా సీఎం పర్యటన ఎలా ఉందండి? రేపు కూడా ఇక్కడ ఏర్పాట్లు బస చేయబోతున్నారు కదా సీఎం గారు రాగానే గౌరవ వందనం స్వీకరించి డైరెక్ట్గా మేడారంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సుమారుగా 251 కోటి రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడానికి తను వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా అన్ని పరిశీలించి రోడ్లు, చంపన్న వాగు వరకు వెళ్ళి అన్ని పనులన్నింటినీ స్వయంగా తను పరిశీలించి అక్కడి నుంచి కేబినెట్ మీటింగ్కు హరిత హోటల్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు హరిత హోటల్ తర్వాత ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఇక్కడికి వస్తారు, రాత్రి ఇక్కడే బస చేస్తారు. పొద్దున 6 గంటలకు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల జాతర యొక్క ఆలయ పునఃప్రారంభముని ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటల వరకు సీఎం గారు ఇక్కడే అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ అభిప్రాయం. అయితే సీఎం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ హరిత హోటల్లో నడుస్తున్నటువంటి కేబినెట్ మీటింగ్కి అయితే మంత్రివర్గ సభ్యులతో హాజరయ్యారు. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ కేబినెట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మేడారం మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలైందా, ఇంకేమైనా వర్క్స్ మిగిలి ఉన్నాయా అనే విషయంలో చర్చించిన తర్వాత ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, దానికి సంబంధించినటువంటి అంశం పైన మంత్రివర్గ సభ్యులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అదేవిధంగా ఏసంగికి సంబంధించినటువంటి పంటకు రైతు భరోసా, ఇతరత్ర అంశాల మీద కూడా కేబినెట్లో చర్చించనున్నారు. ఇక్కడ మేడారంలో కేబినెట్ జరుగుతున్నందున కనీవిని ఎరగని స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి లోపలికి హరిత రిసార్ట్లో జరిగేటువంటి అటువైపు కూడా ఒక చీమను కూడా వెళ్ళనీయకుండా 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు కూడా, ఐపీఎస్ అధికారులు, పలు శాఖలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కార్యదర్శులు కూడా అందరూ ఇక్కడికి మేడారం చేరుకున్నారు. డీజీ శివధర్ రెడ్డితో పాటు సిఎస్ కూడా అందరూ కూడా చేరుకున్నారు. మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ అనంతరము ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడ కల్చరల్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హరిత హోటల్ సమీపంలోనే కల్చరల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి నేరుగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులంతా కూడా ఇక్కడికి నేరుగా వస్తారు. వచ్చి ఇక్కడ కల్చరల్ ఏదైతే ఆదివాసీ జీవన విధానానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఆదివాసీ పూజారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఆదివాసీ పూజారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. జగ్గారావు ఉన్నారు ప్రధాన పూజారు. మీరు ముఖ్యమంత్రి మీరు కలుస్తారా ఏం చెప్తారండి ముఖ్యమంత్రి? ఈ విధంగా ఆదివాసీ పూజారులు అయితే ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఈ విషయం మీద స్పందించబోమని చెప్తా ఉన్నారు. మొత్తం కూడా వీళ్ళందరూ కూడా 100 మంది ఆదివాసీ పూజారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, మేడారంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ వేదిక మీద దానికి పక్కన ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి పరిశీలన చేస్తారు. అందుకు వేదిక కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అక్కడ హరిత హోటల్లో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరము అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇక్కడికి ముఖ్యమంత్రి నేరుగా వస్తారు. అయితే విలేకరుల సమావేశంలో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడతారా లేదంటే మంత్రులు కేబినెట్కి సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తారా అనేటువంటిది ఇంకా చూడాల్సి ఉంది. మొత్తంగా ఇవాళ కేబినెట్ సమావేశానికి సంబంధించి అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా భద్రతా బలగాలు చాలా పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎందుకంటే హైదరాబాద్ వెలుపల జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం రాష్ట్ర చరిత్రలోనే హైదరాబాద్ వెలుపల జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కావడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ భద్రతా బలగాలు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. కనీవిని ఎరగని రీతిలో అంటే గతంలో మేడారంకు ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, కానీ ఇక్కడ బస చేసినటువంటి పరిస్థితులు చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నాయి. బస చేసే ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఇక్కడే బస చేయబోతుంది. అందుకు సంబంధించి హరిత హోటల్లో 40 రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. తర్వాత అధికారుల కోసం టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ఏ విధంగా తరలి వచ్చారు? ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ రేపు ఉదయం కూడా ఇక్కడ ఏదైతే ఆలయ పునర్నిర్మాణం జరిగిందో ఈ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి వాటన్నింటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఇప్పటికే గుడిని పూర్తి స్థాయిలో అలంకరణ చేశారు. గుడిని ప్రధాన ద్వారాలను కూడా పూలతో అలంకరణ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అలంకరణ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం గుడినంతా అలంకరణ చేశారు. తర్వాత ఇక్కడికి గుడిని అయితే ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఇదే వేదిక పైన ముఖ్యమంత్రి అయితే ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి ప్రసంగించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా దావోస్ పర్యటనకు అయితే వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్.